మా మీడియా జగిత్యాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు వరకు మన జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి సుమారు 428 వడ్ల కొనుగోలు సెంటర్ ద్వారా సుమారు 3,88,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు వివిధ సెంటర్లో కొనుగోలు చేయడం జరిగింది. దానికి గాను గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు గత 15-16 నెలల క్రితం ఉన్నటువంటి ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వడ్ల కొనుగోలు సెంటర్ కాడ రైతులు పరిగాటులు కాల్చుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఆ రోజు వడ్లు జోకిన తర్వాత కాంట అయిపోయినాక మిల్లర్ దగ్గరికి అన్లోడ్ చేసుకోవాలంటే రైతు పోయేసి మిల్లర్లతో మాట్లాడుకుని చూస్తుంది. ఆ మిల్లర్ల యొక్క దయాదాక్షల మీద వడ్లు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా గత ప్రభుత్వం ఉండేది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 6 గంటలు కష్టపడి రైతులు పంట పండించినాక ఏ రైతు % వడ్లు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసుకుంటూ మా మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు కూడా అందరూ కూడా సహకరించండి. ఎక్కడన్నా రైతు ఇబ్బంది పడితే మా దృష్టికి తీసుకురండి. రైతు కష్టపడి పండించినప్పుడు రాజకీయాలు అవసరం లేదు. మనమందరం రైతుకు అండగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన పరంగా ముందుకెళ్తున్నప్పుడు మీ సహకారం కూడా ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగిన విషయాన్ని కూడా మా మీడియా మిత్రులు మనవి చేసుకుంటూ, ఈ ప్రభుత్వంలో గత 2014 నుంచి 18 నుంచి 23 వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూసింది. వడ్ల కొనుగోలు వచ్చిందంటే రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి ఉంటాయి. రోజుల కొద్దీ లారీలు పోయి మిల్లర్ల అక్కడ లైన్ల కొద్దీ ఆగేది ఉండేది. ఆ లైన్ల కొద్దీ ఆగినటువంటి మిల్లర్ దగ్గర రైతు యొక్క వడ్లు ఆ లారీ దగ్గర పోయి లారీ ఎదుగుతుంది, ఆ మిల్లర్ దగ్గర పోయి ఇవన్నీ మీరు ఇంత కట్టి కొట్టుకుంటే మేము అన్లోడ్ చేసుకుంటామంటే మిల్లర్ పోయి బదిలాడుకుంటే తప్ప అన్లోడ్ చేసే పరిస్థితి కాదు. ఎక్కడ కూడా వడ్లు మా లారీకి ఎక్కించినాక జోకిన తర్వాత ట్రక్ షీట్ ఇప్పించేవారు కాదు. ఇప్పుడు నేరుగా ట్రక్ షీట్ ఇస్తున్నాం. ఈరోజు మా వెలుగుటూరు మండల సొసైటీలో 600 బ్యాగులు లారీకి లోడ్ అయినాయి. ఆ 600 బ్యాగులకు సంబంధించిన వడ్లు ఎంతైతే ధర్మకాంట అక్కడ అయిందో అంత ధర్మకాంట క్లియర్గా రైతుకి ఇవ్వడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వంలో ఎవరు కూడా ఇవ్వలే. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెద్ద మాటలు మాట్లాడు ఇలా కేటీఆర్ హైదరాబాద్ మాట్లాడుతాను పెద్ద మాటలు. ఈరోజు మన తెలంగాణ ప్రాంతం అంతా రైతాంగం ప్రాంతం. 80% రైతు ఆధారిత కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతం. మరి ఈరోజు రైతుగా అండగా ఉన్న ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరి ఇంత గొప్పగా రైతుకి ఇబ్బంది కాకుండా వడ్లు కొనుగోలు చేసినందుకంటే గత 10 సంవత్సరాలు రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా రోడ్లు ఎక్కిండు, ఏ విధంగా మిల్లర్ దగ్గర నిలబడ్డారు, ఏ విధంగా రోజుల కొద్ది లారీ లాగినాయి మీరు సాక్ష్యం అని చెప్పి అంటున్నారు. మీడియా మిత్రులే సాక్ష్యం. ఒక్కొక్క సంచికి 4 కిలోలు, 5 కిలోలు, 6 కిలోలు, 9 కిలోలు కట్ చేసింది. యథార్థమైన విషయం. ఈరోజు ఈ యొక్క మా జిల్లా కలెక్టర్ గారి ద్వారా సుమారు 65,554 మంది రైతుల యొక్క నుంచి 65,554 మంది రైతు కుటుంబాల నుంచి 3,88,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. దీనికి గాను 723.46 కోట్ల రూపాయలు ఆ యొక్క రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి కొంతమంది రైతులకు దశల వారీగా కూడా వాళ్ళ అకౌంట్లో మిగిలినటువంటి డబ్బులు కూడా అకౌంట్ జమ చేయడం జరుగుతుంది. విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇప్పటి వరకు రైతుకు ఎక్కడ కూడా కష్టం కాకుండా ఇబ్బంది జరుగుతుంటా భవిష్యత్తులో కూడా చాలా సంటలు మేము తిరిగినప్పుడు ఈ సమ్మర్ విపరీతమైనటువంటి తీవ్ర ఎండలో చాలా సన్న వడ్లకు రైతులు అడిగింది ఏంటంటే మనకు శాశ్వతంగా ప్రతి గ్రామానికి ఒక వడ్ల కొనుగోలు స్థలాన్ని ప్రభుత్వం నుంచి కేటాయించండి, మాకు 2 రూములు ఏర్పాటు చేయండి, మాకు తాగడానికి మంచినీటి వసతి ఏర్పాటు చేయండి, మాకు ఉండటానికి మాకు ఏదైతే ధని బ్యాగులు తీసుకొచ్చినా లేకపోతే శుద్ధి తీసుకొచ్చినా మాకు స్టోర్ రూమ్ లాగా రూమ్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి అనేక సందర్భంలో రైతులు మాకు కోరడం జరిగింది. నేను ఈ జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఈ జిల్లాకు సంబంధించిన రైతు వడ్ల కొనుగోలు సెంటర్ల కాడ ఏ గ్రామంలో అయితే కానీ
ఏ ప్రాంతాల్లో కానీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ భూమి ఉన్నట్టయితే ఆ స్థలాన్ని రైతుల యొక్క వడ్ల కొనుగోలు స్థలాన్ని కేటాయించే విధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ స్థలాన్ని కేటాయిస్తా రాబోయే పంట చేతికొచ్చి వడ్ల కొనుగోలు జరుగుతున్నప్పుడు ఈ చిన్న చిన్న ఇబ్బందులు ఈరోజు మీరు అందరూ చూసినారు ఈ 15 నెలల్లో కూడా గత 10 సంవత్సరాలు ఉన్నటువంటి పరిపాలనలో కూడా రైతులు ఏ విధంగా వడ్ల కొనుగోలుకు ఇబ్బంది పడ్డారు ఈ 15 నెలల్లో కూడా మీరు మార్పు చూసినారు మీరే మీడియా మిత్రులు చూసినారు ఆ విధంగా రైతుకు ఇబ్బంది జరగకుండా కూడా వడ్ల కొనుగోలు సెంటర్లకు సంబంధించిన స్థలాలు ఉదాహరణ మా బుగ్గారానికి సంబంధించినటువంటి మండలి కోటర్ల ప్రభుత్వం సుమారు ఒక 50 ఎకరాల ప్రభుత్వం ఉన్న గుట్ట పక్కన ఉన్నది ఆ గుట్ట పక్కన భూమిని చదువు చేసి ఆ చదువుకు సంబంధించిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి అది శాశ్వతంగా వడ్ల కొనుగోలు సెంటర్ రైతు పంట పండంగానే రైతులు తీసుకొచ్చాక నీట్గా తార్పాలని కింద తార్పాలు ఇస్తాం మీద కవర్లు ఇస్తాం 4 రూములు ఇస్తాం మంచి సదుపాయం ఏర్పాటు చేస్తాం రైతుకి ఇబ్బంది జరగకుండా అన్ని విధాలు కూడా ఆదుకునే విధంగా సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి ఏదైతే ఈ యొక్క ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో కూడా రైతుగా అండగా ఉండే విషయంలో కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన సన్నబియ్యం కానీ రేపు మా భవిష్యత్తులో రైతుకు అన్ని విధాల మద్దతు ధరగా ఇచ్చే విషయంలో కానీ ప్రభుత్వం కూడా రైతుకు అండగా ఉంటుందనే విషయాన్ని జగిత్యాల జిల్లా పక్షాన రైతాంగానికి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఇంత గొప్పగా ఇంత సక్సెస్ఫుల్గా ఈ వడ్ల కొనుగోలు చేసినటువంటి అధికారులకు ముఖ్యంగా ఆ సెంటర్లకు సంబంధించినటువంటి ఎవరైతే హమాలి మిత్రులు వారికి కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటాను హమాలి వారి ఇంత హైయెస్ట్ టెంపరేచర్ దేశంలో రాష్ట్రంలో తెలంగాణ హైయెస్ట్ టెంపరేచర్ అంత తీవ్ర ఎండలో కూడా హమాలీలు కష్టపడి పనిచేసినారు వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటారు రైతుకి ఇబ్బంది జరగకుండా వారు ఏదైతే ఆ సెంటర్లకు ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా హమాలి వాళ్ళు పనిచేసినారు మన హమాలి కానీ బయట రాష్ట్రం నుంచి హమాలి కూడా పనిచేయడం జరిగింది వారికి కూడా నేను శాసనసభ్యుడిగా నేను ప్రభుత్వ విప్పుగా వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా వడ్ల కొనుగోలు చేసి ఆ మిగిలిపోయినటువంటి 10% కూడా ఈ 3-4 రోజులు వర్షాలు పడ్డా కూడా ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు ఆందోళన పడద్దు మరొకసారి సవినీయంగా మనవి చేసుకుంటూ ఎక్కడైనా సెంటర్ల పరంగా కూడా రైతులకు తడిసిన వడ్లకు కానీ ఏదైతే మొలకెత్తిన వడ్లకు కానీ ఇబ్బంది వస్తే జిల్లా కలెక్టర్ గారు జిల్లా అధికారుల దృష్టికి తీసుకురండి తప్పకుండా ఆ బిల్లర్ల ద్వారా నేరుగా ఆ ప్రతి ఒక్క బిల్లులు ఉన్నటువంటి బట్టి ఉంటుంది ఆ బట్టిలో నేరుగా తడిసిన వడ్లను తీసుకుపోయి అన్లోడ్ చేయించే బాధ్యత కూడా శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా నేను తీసుకుంటాను చెప్తున్నాను గతంలో పనిచేసినటువంటి మాజీ మంత్రి ఏమన్నాడంటే మా పీడబ్ల్యూ మండలిలో పోయేసి రైతు కటింగ్ అవుతుంది సార్ మేము మిల్లర్ దగ్గర పోతే అన్లోడ్ చేసుకుంటలేరా అంటే ఏమన్నాడంటే మీ అందరికి ఉదాహరణ తెలుసు నువ్వై మిల్లర్తో మాట్లాడుకోను నేను యథార్థమైన విషయం ఎందుకు చెప్తున్నాను చేసిన పని మీ ద్వారా చెప్తాను మేము ఒక శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా మా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ కానీ మా జిల్లా అధికారులు కానీ వడ్ల కొనుగోలు సెంటర్ కాడ రైతుకి ఇబ్బంది జరగకుండా ఈరోజు 3.28 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు చేసి 7,723.45 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో నేరుగా జమ చేయడం అంటే అది ఎంత కష్టపడితే తప్ప ఈ తీవ్ర ఎండలో కూడా ఇంత టెంపరేచర్ ఇంత వడగాల్పు ఉన్నప్పుడు చేసినటువంటి అధికారులు పనిచేసిండు రైతుకి ఇబ్బంది కాకుండా సమయం చేసింది కాబట్టి ఈరోజు మీ ద్వారా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది జరగకుండా వడ్ల కొనుగోలు సెంటర్ నిర్వర్తిస్తాము రేపు మన విత్తనాల విషయంలో కానీ జును విషయంలో కానీ కొన్ని ప్రభుత్వ పరంగా వచ్చేవి కూడా అన్ని కూడా సకాలంలో సొసైటీల ద్వారా రైతులకు ఇస్తామనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మనస్ఫూర్తిగా అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రైతాంగానందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా వడ్ల కొనుగోలు చేసినందుకు వారికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జిల్లా అధికారుల సమన్వయంతో ఆర్డీఓ మండల తహసీల్దార్ యొక్క సమన్వయంతో ఏ సెంటర్ ఇక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా సకాలంలో మ్యాచ్యూర్ వచ్చిన వెంటనే ప్రతి రైతుకు ఆ కారుగాలు కష్టపడి పంట పండిస్తే ఆ పంటకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గ్రేడ్ ఏకు క్వింటాల్కు 2,350 రూపాయలు 20 రూపాయలు సాధారణ రకానికి 2,300 రూపాయలు సన్న రకానికి 500 రూపాయలు బోనస్ అదనంగా ప్రభుత్వం చెల్లింపు చేసుకుంటూ వడ్లు కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసిన రైతాంగానికి అంతా కూడా గత 2 రోజుల నుంచి అకాల వర్షాలు పడుతున్నాయి రైతు తీవ్ర ఇబ్బందుల పాల్గొన్నారు వడ్లు కండ్ల కడ 15-20% వడ్లు మిగిలిపోయినాయి వడ్ల కొనుగోలు కాడ సుమారు ఈ రోజు వరకు 3,88 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది మరి ఈ యొక్క ధాన్యానికి సుమారు ఈ రోజు వరకు 723.46 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది రైతుకు అండగా ఉండే విధంగా ఈ యొక్క రైతు ప్రభుత్వం
ప్రజాపాలన ఇంద్రమ రాజ్యం లోపల రైతుకి ఎక్కడ ఇబ్బంది పడొద్దని చెప్పి మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ విప్పుగా నా బాధ్యతగా ఈ జిల్లాకు సంబంధించిన రైతు వడ్లు కొనుగోలు కాడ ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఒకవేళ వడ్లు తడిసిన లేకపోతే వడ్లు ఇంకెవరికి నెట్టు కొట్టకుండా అలాగే కుప్పలకు ఉన్న ఆ కింద చిన్న పదనొచ్చి ఏదైతే దానికి సంబంధించినటువంటి వడ్లకి ఇబ్బంది అయినా కూడా ప్రభుత్వం పూర్తి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుంది. ఏ రైతు కూడా ఇబ్బంది పడదు, ఏ రైతు కూడా ఆందోళన పడదు. ఎందుకంటే రైతుల యొక్క కష్టాలు స్వయంగా చూసిన వాళ్ళంగా 10 సంవత్సరాలు మేము ఆపోజిషన్లో మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వడ్ల కొనుగోలు చట్టాల కాడ మేము వెళ్ళినప్పుడు ఆ రైతుల బాధలు స్వయంగా మేము విన్నాము, చూసినాం. మరి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఈ జిల్లాలో ప్రభుత్వంలో పనిచేసినటువంటి మాజీ మంత్రులు కానీ ఎవ్వరు కూడా రైతులను పట్టించుకోరు. వడ్ల కొనుగోలు కూడా పడిగాలకు వస్తే వడ్ల యొక్క ఇబ్బందులకు రైతులు ఇబ్బందులు పడుతుంటే 2 కిలోలు 3 కిలోలు 4 కిలోలు బ్యాగ్ ఒక బ్యాగ్ 5 కిలోలు కటింగ్ ఇస్తే కూడా పట్టించుకోరు. ఈ రోజు వరకు ఇప్పుడు వడ్ల కొనుగోలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 3,88,000 మెట్రిక్ టన్నుల లోపల సుమారు 723.46 కోట్ల రూపాయలు కష్టపడి చెల్లించే విషయాన్ని కూడా ఏ ఒక్క రైతుకు చిన్న ఒక వరి ధాన్యానికి సంబంధించి ఒక చిన్న కటింగ్ లేకుండా కొనుగోలు చేయడాన్ని జిల్లా కలెక్టర్ గారిని అదే జిల్లా అధికారులను కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ రైతులకు అండగా ఉండే ఈ ప్రభుత్వానికి ఈరోజు నిన్న వర్షం ఉంది, ఈ రోజు వర్షం ఉంది, ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నాయి. వడ్లకు చాలా 10-15% ఉన్నటువంటి వడ్లు ఏదైతే కొనుగోలు సెంటర్ కాడ సుమారు 428 కొనుగోలు సెంటర్ ఉన్నాయి. 428 సెంటర్ల లోపల ఆ సెంటర్ల కాడ సుమారు ఒక 100 సెంటర్ల కాడ మిగిలిపోయినట్టు వరిధాన్యం ఉన్నాయి. ఆ వరిధాన్యాన్ని కూడా నేను ఉదయం ఈరోజు 7 గంటలకే నా ధర్మపురి నియోజకవర్గం జైనా గ్రామం మండలం సొసైటీకి ఉన్నటువంటి వడ్ల కొనుగోలు సెంటర్కి వెళ్ళిన, బుగ్గార మండలం నుండి వడ్ల కొనుగోలు సెంటర్కి వెళ్ళిన, స్వయంగా రైతులను కలిసిన, రైతులు నేను రాత్రి పడ్డ అకాల వర్షానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ వడ్లు కలిసినాయి, ఎక్కడెక్కడ వడ్లు కాంట పెట్టినాక మన నెట్టు కొట్టినాక బ్యాగులలో వడ్లు నింపుకున్న తర్వాత కూడా కలిసిన తర్వాత కూడా మరి ఏ విధంగా ఆ ఇబ్బందులను స్వయంగా ప్రజలను రైతులను తెలుసుకొని స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి నేను మాట్లాడి చెప్పినాను. జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసినాను. ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా కలిసినటువంటి సంచుల్లో నింపిన వడ్లు కలిసిన వడ్లు తక్షణమే కొనుగోలు చేయాలి. ఏదైతే మిగిలినటువంటి కళ్ళం కడున్నటువంటి వడ్లు కూడా హమాలి పెన్షన్ తొందరగా కొనుగోలు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదే సివిల్ సప్లైకి సంబంధించిన అధికారులు కానీ వారికి కూడా చెప్పడం జరిగింది. ఏ ఒక్క మిల్లర్ కూడా ఆ వడ్లు సంచులో నింపినటువంటి వడ్లు కలిసినాయి అని మేము దించుకోమని, లేకపోతే కటింగ్ ఒప్పుకోవాలని చెప్పి గిట్ట ఏ మిల్లర్ గిట్ట 80% కూడా రైతుతో నేరుగా మాట్లాడద్దు. ఒక్కసారి వడ్లు సెంటర్ కాడ రైతు జోకి లారీ ఎక్కించినాక ఆ బాధ్యత మొత్తం అధికారులదే. ఏ ఒక్క రైతు కూడా నేరుగా మిల్లర్లతో మాట్లాడే పరిస్థితి వస్తే దానికి బాధ్యులు ఎవరైతే ఆ బాధ్యత అధికారి మీద కూడా డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకోబడతాయని కూడా గత వడ్ల కొనుగోలు సెంటర్ మొదలైనప్పటి నుంచే అధికారులు